సంతోషం మామూలుగా ఉండదండి. ఎలా పరిగెడుతుందో చూడండి. ఫస్ట్ అయితే నిహాన్వి పాప వాళ్ళ క్లాస్ రూమ్లోకి అయితే వెళ్తున్నామండి. వాళ్ళ టీచర్ గారితో మాట్లాడిన తర్వాత శ్రీహాన్ బాబు క్లాస్ రూమ్లోకి అయితే వెళ్ళాలి. అండ్ నిహాన్వి పాప వాళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో కూడా అన్ని గేమ్స్ అలా ఉంటాయండి. ఇంకా వీటిని చూసినప్పటి నుండి చిన్నతల్లి నేను వెళ్తాను అని అంటుంది. సర్లే అని చెప్పేసి ఇంకా మేము నిహాన్వి వాళ్ళ క్లాస్ రూమ్లోకి అయితే వెళ్ళాము. చిన్నుబాబుని చిన్న బేబీని ఇద్దరిని కూడా గేమ్స్లోకి అయితే పంపించామండి. ఇక్కడ ఉంటే మళ్ళీ మమ్మల్ని మాట్లాడనివ్వదు, టీచర్ గారితో డిస్టర్బ్ చేస్తుందని చెప్పి నిహాన్వి పాప వాళ్ళ క్లాస్ రూమ్ మొత్తం